వెబ్సైట్లో గ్రూప్ 2 హాల్ టికెట్లు ఈ నెల 15-16 తేదీలో రాత పరీక్ష 783 పోస్టులకు 5,51,943 మంది అప్లై. రాష్ట్ర వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి చేసిన టీజీపీఎస్సీ గ్రూప్ 2 వాయిదా వేలం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ చూస్తున్నాం. సో వెబ్సైట్లో గ్రూప్ 2 హాల్ టికెట్లు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి వాయిదా వేయాలంటూ కొన్ని డిమాండ్లు వచ్చినటువంటి నేపథ్యంలో సో ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే వాయిదా వేసే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అయిపోయింది. గ్రూప్ 2 కూడా పూర్తయి మరి త్వరలో కూడా వాళ్ళకు కూడా నియామక పత్రాలు అందజేసే అవకాశం అయితే కనబడతా ఉంది. సో గ్రూప్ 2 ఎగ్జామ్ హాల్ టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన అధికారిక వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో పెట్టింది. tspsc.gov.in వెబ్సైట్లో అభ్యర్థుల టీజీపీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషన్ ప్రకటించింది. ఈ నెల 15-16 తేదీలో నిర్వహించేటువంటి ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 783 పోస్టుల భర్తీకి నిర్వహించేటువంటి గ్రూప్ 2 పరీక్షకు 5,51,943 మంది అప్లై చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాల్లో 2 రోజుల పాటు 4 పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 15 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2, 16 తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 3, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 4 పరీక్ష జరగనున్నది. కాగా మార్నింగ్ సెషన్ కోసం 8:30 గంటల నుంచి ఆఫ్టర్నూన్ సెషన్లో మధ్యాహ్నం 1:30 గంటల నుంచే అభ్యర్థులను లోపలికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. నిర్ణీత పరీక్ష సమయానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని, అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కాగా గ్రూప్ 2 పరీక్షల రోజుల్లోనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు ఉన్నాయని వాయిదా వేయాలని కొందరు కమిషన్ కోరగా మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. అయితే పరీక్షల ఏర్పాటు పూర్తయిన నేపథ్యంలో వాయిదా వేయలేమని హైకోర్టు కూడా తేల్చెప్పింది. గ్రూప్ 2ను వాయిదా వేయాలని చెప్పేసి హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో గ్రూప్ 2 అనేది ఉండబోతుంది. దయచేసి అందరూ అభ్యర్థులు కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి మొత్తానికైతే ఆ యొక్క పరీక్షను రాసి మీ యొక్క ఉద్యోగం వస్తా లేదా పరీక్షించే అవసరం అయితే ఉంది.